మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ప్రజల మనోభావాలు సోషల్ మీడియా వేదికగా ఇతర మతాల మనోభావాలు కించపరిచేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో 4 దేవాలయాల గోడలపై కొంతమంది ఆకతాయిలు అన్యమత ప్రచారం చేస్తూ తప్పుడు రాతలు రాశారని, అట్లాంటి నేరానికి పాల్పడిన 3 వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుల మత రాజకీయ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చేలా మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఎవరైనా పెట్టినట్లు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని హెచ్చరించారు. వివిధ దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు నలువైపులా కనిపించే ఏ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక ప్రజలతో యావత్ కమిటీ మరియు పీస్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమిటీ సభ్యులు ఎవరో ఒకరు గ్రామంలో ఉన్న ప్రార్థనా మందిరాల వద్ద పడుకోవాలి. ప్రార్థనా మందిరాల వద్ద రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. తగినంత లైటింగ్ సిస్టమ్ ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని, ప్రార్థనా మందిరంలో ఉన్న హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో కొత్త వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు తారసపడితే వారి వివరాలకు సంబంధించి పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. మత ఘర్షణలను ప్రేరేపించే అపోహలు, వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హితవు పలికారు. ఇట్టి విషయాలను ప్రజలు అన్ని మతాల వారు ఖండించాలన్నారు. జిల్లాలో మీడియా ప్రతినిధులు సమన్వయం, సహకారంతో నేరాలు అరికట్టడంతో పాటు ఛేదించటం జరుగుతుందని, ఇదే సహాయ సహకారాన్ని పోలీసు వారికి అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. పబ్లిక్ కావచ్చు అండ్ అదర్ రిలీజియస్ హెడ్స్కి కావచ్చు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కావచ్చు, వాళ్ళ పర్సనల్ మోటివ్స్తోనో లేదా ఇంకొక దాంతోనో ఇట్లా మనం రిలీజియస్కి ఇబ్బంది పెట్టేలా మనము బిహేవ్ చేస్తాము, రిలీజియన్కి సంబంధించిన విషయాల్లో ఒకరిపైన ఒకరికి కోపాలు పెంచేలా మనకి బిహేవ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా 100% జరుగుతుంది. సో మన రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ జిల్లాకు సంబంధించి మనకి మత సామరస్యానికి సంబంధించి ఏదైతే ఉందో అది మనం పోగొట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సో నా రిక్వెస్ట్ మీడియా ద్వారా పబ్లిక్కి అందరికీ కూడా దయచేసి ఇది అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అడిషనల్గా ఏంటంటే, మనకి ఈ కేసు ఇన్ని ఒక 2 వీక్స్ టైం, 15 డేస్ 20 డేస్ టైం పట్టడానికి కారణం ఏంటంటే, ఆ టెంపుల్స్ దగ్గర డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకపోవడం. మనకి డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉంటే మనకు అప్పుడే ఈ కేసు అనేది మనకి ఈజీగా తెలిసిపోయేది. బట్ నెవర్దలెస్ మన పోలీస్ డ్యూటీ అనేది మనం చేస్తున్నాము. బట్ మన సైడ్ నుంచి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే, టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, ఆర్ ఎనీ అదర్ రిలీజియన్, మనకి మతానికి సంబంధించిన ఎటువంటి ప్లేసెస్ ఉన్నా కూడా అక్కడ దయచేసి అట్లీస్ట్ 1-2 సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి. సో దట్ ఎవరన్నా వచ్చి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక డిటరెన్స్, అంటే ఒక భయం అన్నది ఉంటుంది.